అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే వైజాగ్ సాగర్ తీరం మొత్తం జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగుతుంది. అంటే ఏమిటి అనుకుంటున్నారా? సనాతన ధర్మం రామతత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించారు. అయోధ్య రామమందిర బాలరాముని ప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయోధ్య వెళ్ళి శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు, కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి ఇతర సమస్యలైనా కావచ్చు. అయోధ్య దర్శన భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిరం. అచ్చం అయోధ్య రామ మందిరమే మనకు కళ్ళకు కట్టినట్లుగా తలపించే విధంగా ఇక్కడ రూపుదిద్దుకుంది. నెల రోజుల పాటు ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే అనుభూతి కలిగేలా ఈ సెట్కు రూపకల్పన చేశారు. మొత్తం ఈ సెట్టు 90 అడుగుల ఎత్తు, అలాగే 392 స్తంభాలు, 44 ద్వారాలతో ఈ సెట్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంట్ వాడకుండానే ఈ మందిరాన్ని రూపొందించారు. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. ఇదేనండి బాలరాముడి విగ్రహం. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు, గోపురాలు నిర్మించారు. చక్కటి విద్యుత్ దీపాలు అలంకరించారు. మొదట కుంభమేళాలో ఈ ప్రదర్శన మొదటిసారిగా పెట్టారు. రెండో ప్రదర్శనగా విశాఖను ఎంచుకున్నారు. నిజంగా విశాఖపట్నం గ్రేట్ అనే చెప్పాలి కదండి. బాలరాముణ్ణి చూసే అదృష్టం మనకు కూడా కల్పించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.